ఈ మధ్య అమెరికన్ బేస్డ్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ సోషల్ హాస్టిలిటీస్ ఇండెక్స్ రిలీజ్ చేసింది. సమాజంలో ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయి, ఎన్ని గొడవలు ఉన్నాయి, ముఖ్యంగా సమాజంలో ఉన్న రకరకాల సెక్షన్స్ మధ్య ఎంత హాస్టిలిటీ ఉంది, అంటే ఎంత కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయనే దాని మీద ఈ ఇండెక్స్ని మెజర్ చేస్తారు. అయితే ఈ సూచికంగా నిజమైతే భారతదేశం వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం సోషల్ హాస్టిలిటీస్లో మొదటి స్థానంలో ఉంది. దానికి కారణాలు అనేక. ముఖ్యంగా ఇది కరోనా టైంలో 2020 డేటా అనమాట. ఈ టైంలో మనం చూస్తే భారతదేశంలో తబ్లికీ జమాత్, మీకు తెలుసా అప్పట్లో నిజాముద్దీన్ దగ్గర మర్కజ్ జరిగినప్పుడు వీళ్ళందరూ ఒక చోట ముస్లిమ్స్ అందరూ వెళ్ళారు, దానివల్లే కరోనా స్ప్రెడ్ అయిందని చెప్పి పెద్ద టాక్ జరిగింది. అంతకుముందే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో హాస్టిలిటీస్ బయలుదేరాయి. తర్వాత కరోనా జిహాద్ అని చెప్పి కరోనా టైంలోనే సోషల్ కాంగ్లోమరేషన్స్ బాగా పెరిగాయని చెప్పి కూడా అప్పట్లో అంటే ఇలాంటి మీటింగ్స్ అన్ని కొంత వాళ్ళపైన విమర్శ వచ్చింది. లవ్ జిహాద్ అనే విమర్శ వచ్చింది. తర్వాత కుంభమేళా టైంలో కూడా ఇది పెరిగిపోయింది, కరోనా బాగా పెరిగింది కుంభమేళా వల్ల అని కూడా అన్నారు. దాంతోపాటు తమిళనాడులో కస్టోడియల్ డెత్స్, ఇవన్నీ చూసిన తర్వాత భారతదేశంలోనే సోషల్ హాస్టిలిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ ప్యూ రీసెర్చ్ సంస్థ ఒక థింక్ ట్యాంక్ చెప్పడం జరిగింది. దాదాపు 198 దేశాల్లో ఈ డేటా కలెక్ట్ చేసి 13 కాన్సెప్ట్స్ తీశారు. సొసైటీ ఎలా ఉందనే దాని మీద 13 మెట్రిక్స్ తీసి దానిలో చాలా దేశాలని ఆర్డర్ చేశారనమాట. సోషల్ హాస్టిలిటీస్లో అంటే సమాజంలో ఉన్న గొడవల్లో, సమాజంలో రకరకాల భిన్న వర్గాల మధ్య ఉన్న వైషమ్యాల్లో, తగాదాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉందంట. ఇండియా మొదటి స్థానంలో ఉంది, నైజీరియా 2వ స్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ 3వ స్థానంలో, ఇజ్రాయెల్ 4వ స్థానంలో, మాలి 5వ స్థానంలో, సొమాలియా 6వ స్థానంలో, పాకిస్తాన్ 7వ స్థానంలో, ఈజిప్ట్ 8వ స్థానంలో, లిబియా 9వ స్థానంలో, సిరియా 10వ స్థానంలో, ఇరాక్ 11వ స్థానంలో ఉన్నాయన్నమాట. ఇది బేసికల్గా 2020 సంవత్సరానికి సంబంధించిన రిపోర్టు ఈ మధ్య రిలీజ్ అయింది. అంటే సమాజంలో వివిధ వ్యక్తుల మధ్య, సమాజంలో ఉన్న వివిధ ఆర్గనైజేషన్స్ మధ్య, గ్రూప్స్ మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయా, వాళ్ళ మధ్య వైషమ్యాలు ఉన్నాయా, తగాదాలు ఉన్నాయా, దాని మధ్య అనమాట. దీనిలో సెక్షనల్ కాన్ఫ్లిక్ట్స్, సెక్టోరల్ కాన్ఫ్లిక్ట్స్, తర్వాత టెర్రరిజం లాంటి అంశాలు, తర్వాత ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్కి మధ్య ఉన్న వైరుధ్యాలు, ఇవన్నీ కూడా చూస్తారు. దాంతోపాటు మతపరమైన విద్వేషాలు, మతపరమైన ద్వేషాలు, ఇవి కూడా చూస్తారనమాట. దాంతోపాటు ఇంటిమిడేషన్ అంటే ఒక మత వాళ్ళు ఇంకో మతం వాళ్ళని భయపెట్టడం, ఒక గ్రూప్ వాళ్ళని ఇంకో గ్రూప్ వాళ్ళు భయపెట్టడం, తర్వాత హరాస్మెంట్, ఇవన్నీ కూడా చూస్తారు. అయితే ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇచ్చిన డేటా కానీ ఇండెక్స్లు కానీ భారతదేశంలో అంత విలువ ఉండదు. దీనిపైన చాలా అభ్యంతరాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే భారతదేశంలోనే కాదు, మనం చూస్తే గత 3-4 సంవత్సరాలుగా ఒక రేస్ ఇంకొక రేస్ మీద, అంటే ఒక జాతి వాళ్ళు ఇంకో జాతి మీద, ఉదాహరణకి అమెరికాలో మనం చూసాం, జార్జ్ ఫ్లాయిడ్ అని చెప్పి ఒక నల్ల జాతిని కొట్టి చంపడం ఒక పోలీస్ ఆఫీసర్, వీడియో కూడా బయటకు వచ్చింది. అమెరికాలోనే కాదు, అర్జెంటీనాలో, ఇటలీలో కూడా ఈ మధ్య ఇలాంటి సంఘటనలు జరిగాయి గత 2-3 సంవత్సరాలుగా. అంటే భారతదేశంలో ఫిజికల్గా అటాక్స్ లేకపోతే హెరాస్మెంట్ జరగడం, మాబ్ లించింగ్స్ ఇలాంటి వీటితో పాటు అర్జెంటీనా, ఇటలీ, అమెరికా ఇలాంటి దేశాల్లో కూడా జరుగుతూ వచ్చాయి. అంటే ఆ దేశాలకేమో ర్యాంకింగ్స్లో బెటర్ ర్యాంకింగ్స్, ఇండియాకేమో వర్స్ట్ ర్యాంకింగ్స్. దీని మీద కూడా చాలా అభ్యంతరాలు వస్తున్నాయి. అయితే సేమ్ ఈ ప్యూ రీసెర్చ్ సెంటరే ఇంకొక రిపోర్ట్ కూడా రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ కూడా బాగా న్యూస్లో ఉందన్నమాట. ఆ రిపోర్టు గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఇండెక్స్, గవర్నమెంట్ ప్రజల హక్కుల మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెడుతుంది అనే దాని మీద ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. దానిలో ఇండియా కంపారిటివ్గా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇండియాస్ ర్యాంక్ 34, ఇండియాస్ ర్యాంక్ 34 అనమాట. దీనిలో గవర్నమెంట్ యొక్క లాసు, పాలసీసు ఇవన్నీ కూడా ప్రజల యొక్క రిలీజియస్ బిలీఫ్స్, ప్రాక్టీసెస్ మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ చూపిస్తున్నాయి, హక్కుల మీద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ చూపిస్తున్నాయి అని చెప్పి. సో ఓవరాల్గా గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 34, ఇది కూడా ప్యూర్ రీసెర్చ్ సెంటరే. అండ్ ఈ సోషల్ హాస్టిలిటీస్ ఇండెక్స్లో మాత్రం ఇండియా ర్యాంక్ నెంబర్ 1. అంటే ఇండియాలో ఎక్కువ ఉన్నాయంట హాస్టిలిటీస్. దీన్ని ఎంతవరకు నమ్మొచ్చో తెలియదు, కానీ ఇలాంటి ఇండెక్స్లు తీసుకుంటే కొన్ని పాఠాలుగా మాత్రం మనం నేర్చుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో మతపరమైన విద్వేషాలు, జాతిపరమైన విద్వేషాలు, కులపరమైన విద్వేషాలు, తర్వాత ప్రాంతపరమైన ఒక ప్రాంతీయం సంబంధించిన విద్వేషాలు, ఇవన్నీ తగ్గించుకుంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనే సిద్ధాంతాన్ని మనం నిజం చేయగలం. దీంతో పాటు ఇండియా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ టాలరెన్స్, ఇండియా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ కర్మభూమి, మనది కర్మభూమి అని చెప్తాం. అటువంటి భూమిలో ఇంత ఇంటాలరెన్స్ మాత్రం పనికిరాదు.